దీపావళి అంటేనే ఒక క్రేజ్. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ చిన్న పిల్లల్లా మారిపోతారు. దీపావళి రోజు చేసే ఎంజాయ్మెంట్ను జీవితాంతం గుర్తుండిపోతాయి చాలామందికి. ఇప్పుడు విశాఖలో కూడా అదే జరుగుతుంది. భిన్న సంస్కృతులకు ఆనవాలమైన విశాఖలో దీపావళి పండుగను గ్రాండ్గా చేసుకోవాలనే ఒక మూడ్లో మాత్రం ప్రజలందరూ వచ్చేసారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన స్టాల్స్లో ఇక్కడ సందడిగా మారాయి. కొంతమంది చిన్నారులు పెద్దవాళ్ళు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ దీపావళి ఎలా చేసుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. మనం ఎలా దీపావళి ప్లాన్ చేసావు? ఎవరెవరితో చేసుకోవాలనుకుంటున్నాం? అందరికీ హ్యాపీ దివాళీ. నేను ఈరోజు సాయంత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ ఈ దివాళీలన్నీ పేలుద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే కొన్నావు? రాకెట్స్, డ్రోన్స్, చుంచురుపల్లి, ఇంకా రాకెట్ షార్ట్స్ అవన్నీ కొన్నాం. ఏంటి ఇంత మూటలు ఇన్ని మూటలు పెట్టుకున్నావు? ఏంటి నువ్వే పిలుస్తావా, ఎవరికి ఇస్తావా? మేము అందరం పేలుస్తాం. ఎంతమంది ఉన్నారు మీ మొత్తం గ్యాంగ్? 15 మెంబర్స్. అందరికి ఇస్తావని ఛాన్స్ ఇస్తావా నువ్వు? ఇస్తాను. అంటే ఏంటి ఫస్ట్ దీపావళి సాయంత్రం అవగానే ఏం చేస్తారు? ఫస్ట్ పూజ చేసి లక్ష్మీ పూజ చేస్తాము. ఆ తర్వాత ఫస్ట్ షుగర్ క్యాన్స్ తోని నా పెద్దవాళ్ళని దారి చూపించాక క్రాకర్స్ చేస్తాం పేల్చడానికి. సుమారు ఎంతసేపు కాల్చగలిగే క్రాకర్స్ కొన్నావు నువ్వు? 4 hours పేలుస్తాం. మరి జాగ్రత్తలు తీసుకుంటావా? ఫస్ట్ పెద్దలు పేల్చాక చిన్న పిల్లలు పేలుస్తారు. మీరు చెప్పండి, ఎలా పిల్లల్ని ఎలా పండుగలు ప్రతి సంవత్సరం దివాళీ అనేది గ్రాండ్గా చేసుకోవాలి. పిల్లల కోసమైనా మన ఏదైతే మన కల్చర్ ఉందో ఆ కల్చర్ని నెక్స్ట్ జనరేషన్ కూడా మర్చిపోకుండా చేయడం కోసం మనం ఈ పూజ అన్ని చేసుకుంటాం. ఈవినింగ్ పూజ అవుతుంది, దిగితో చూపించి పెద్దలందరికీ దారి చూపించిన తర్వాత క్రాకర్స్ అందరం పిల్లలతో కూర్చుని మేడ మీద ఎక్కడైనా మంచి సేఫ్ ప్లేస్ చూసుకుని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ క్రాకర్స్ అందరం కాలుస్తాం. ఈ కల్చర్ అనేది ఎక్కడితో ఉండకూడదు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలుస్తూ ఉండాలి. ఒకసారి ఖర్చు పెడతాం సంవత్సరంకి ఒకసారి. వేరే వాళ్ళందరూ కూడా ఈ కల్చర్ని తొక్కాలని ట్రై చేస్తున్నారు. బట్ దివాళీ అనేది సంవత్సరంకి ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటాం. హిందూ కల్చర్లో మెయిన్ ఫెస్టివల్ ఇది. ఈ ఫెస్టివల్ని ఎవరు అవాయిడ్ చేయకండి. కంపల్సరీ ఈ ఫెస్టివల్ని ముందుకు తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా కాల్చుకోండి. సేఫ్ దివాళీ, సేఫ్ క్రాకర్స్. సార్ మీరు చెప్పండి, ఎలా దీపావళి మూడ్లోకి వచ్చారు మీరు? చిన్నప్పుడు ఎలా ఉండేది మీకు? దీపావళి అంటేనే పండగ, పిల్లల పండగ. పిల్లలతో పాటు ఈరోజు మేము కూడా పిల్లలు అయిపోయి ఖచ్చితంగా క్రాకర్స్ అన్ని కాల్చుకొని హ్యాపీగా ఉండండి. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. అందరికి అవైలబుల్ గా ఉండేటట్టు అన్నిటి దగ్గర స్టాల్స్ పెట్టారు. అన్ని ప్రైసెస్ బాగానే ఉన్నాయి. అలాగే దీపావళి అందరూ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ కొనుక్కున్నాము, వచ్చి 2000 అయ్యింది. ఇట్స్ రీజనబుల్ ప్రైస్ అండ్ ఎవ్రీవన్ నీడ్ టు విజిట్. హ్యాపీ దీపావళి టు ఎవ్రీవన్. అంటే అది ఎంజాయ్మెంట్ అందరికి, లైక్ క్రాకర్స్ పేల్చుకోవడం, అందరు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం అంతా ఒక ఎంజాయ్మెంట్ లా ఉంటది. అది బాగుంటది ఆ ఫీలింగ్. పేలుస్తాను నేను, అన్ని పేలుస్తాను. లేదు, భయం లేదు, అలవాటు అయిపోయింది. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీపావళి టైంలో? లైక్ మనం వేసే అవుట్ఫిట్స్ కూడా చూసుకొని అన్ని వేసుకొని, అంటే జాగ్రత్తగా కాల్చుకోవడం అనేది ఇట్స్ ఫైన్, బట్ జాగ్రత్తగా కాల్చుకోవడం, చేతులు కాల్చుకోకుండా అవన్నీ చేసుకోకుండా ఫన్నీగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ మనకి హామ్ అయ్యేటట్టు కాదు. నా పేరు చిరంజీవి అండి. క్రాకర్స్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. స్ట్రెంత్ లేకపోవడం వల్ల వీళ్ళు డిస్కౌంట్లు అంటారు, కానీ చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు, చార్జ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. సెలబ్రేట్ చేసుకుంటాం 7:30 అండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి వచ్చిన మనకి ఎంజాయ్మెంట్ ఇదంతా. దీపావళి ఇష్టమేనా? ఎలా చేసుకుంటారు దీపావళి? నువ్వు బాంబులు కాల్చుకోవాలి. నువ్వు సౌండ్ రాదు? మరి సౌండ్ వస్తుంది, కానీ ఫస్ట్ లో భయం వస్తుంది, కానీ లాస్ట్ లోనే ఇష్టం. ఏంటంటే ఇష్టం? ఏంటంటే కలుస్తావు? భూచక్రాలు, రాకెట్లు, మతాబులు, కాకరపోదులు. 1000 వేల పేలుస్తావా నువ్వు? 1000 వేల. మా నాన్న నేను I have been seeing from my childhood that Deepavali has been celebrated all across the country with various forms and types. Names may be different. Somewhere in north it is called Chota Deepavali, before Deepavali day. They celebrate it twice to 2 days, and subsequently it is Big Deepavali. And now in Vizag also it is caught up like anything. Also South I have not seen earlier, but now it is caught up very well. It's a good thing. People mingle, they get together, families get together, friends get together, they enjoy, they make merry. And I pray Lord I pray Goddess Kali to bless all. Let everybody have peace and tranquility all through the life. Happiness. Thank you so much. అయితే ఈ రోజు దీపావళి చాలా సంతోషంగా ప్రజలందరూ జరుపుకుంటున్నారు. మన రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ యొక్క
దివాళీ జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఇప్పుడు ఈ దీపావళి సామాన్లు కొనడానికని మేము ఇక్కడికి వచ్చాం. దీపావళి ఎందుకంటే ఎంజాయ్మెంట్ పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఎందుకు? దివాళీ అనగానే మన అందరికీ తెలిసి వచ్చింది ఒకటే, నరకాసుని చంపడం. ఆయన చంపిన తర్వాత ఆ రోజుల్లో ఇటువంటి తపస్సులు లేకపోవడం, అప్పట్లో దీపాలు వెలిగించి జనాలందరూ కూడా పండగ జరుపుకునేవారు. ఇప్పుడు ఏంటంటే దివాళీ సందర్భంగా మనందరికి కూడా అందుబాటులోకి వచ్చినవి ఏంటంటే కాకరపోతులని, ఈ బాంబులని, లక్ష్మీ బాంబులని, ఇవన్నీ పిల్లలకి ఈ సౌండ్ సిస్టమ్, ఈ సౌండ్స్ చూసి, ఈ వెలుగులు చూసి చాలా సంతోషపడుతున్నారు. కావున ప్రజలందరూ కూడా వచ్చి పిల్లలతో ఉత్సాహంగా ఈ యొక్క దీపావళిని జరుపుకుంటున్నారు. ఇక్కడ ఈ సామాన్లు కొనడానికని, దివాళీ సామాన్లు కొనడానికని మేము కూడా వచ్చి ఉన్నాం. చాలా సంతోషకరంగా ఉంది. కాకపోతే ఈ ధరలు మాత్రం కొద్దిగా ఎక్కువ రేట్లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే జిఎస్టీ తగ్గడం వల్ల కూడా కొద్దిగా ధరలు దిగి వచ్చాయని అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉందండి. వన్స్ అగైన్ దీపావళి శుభాకాంక్షలు అందరికి. दीपावली का क्रेज तो देखा जाए तो वैसे ही मतलब सब पटाखे वटाखे फोड़ते, उससे अच्छा तो क्या बोलते सब घर पे जाओ, मिठाई विठाई बांटो, पटाखे तो फोड़ा जाता है बाद में। और बस मैं इतना चाहूंगा कि क्या बोलते बाकी आप मतलब क्या बोलते बॉम्ब वॉम्ब को थोड़ा अवॉइड करें। मतलब फुलझड़ी वगैरह वो जो अपना जो रिचुअल्स है वो सब कर सकते हैं, बॉम्ब वॉम्ब को थोड़ा अवॉइड करें। वो कैसे मैं भी अवॉइड ही करता बॉम्ब वगैरह। आज पटाखे तो फोड़ेंगे बट उससे ज्यादा लोगों के घर में खुशियां बांटने की कोशिश करेंगे। बाकी एज सच तो ऐसा कोई प्लान्स नहीं है। मतलब जाएंगे, सबसे मिलेंगे, थोड़ा रिलेटिव्स वगैरह से पूजा करेंगे ऑफिस की और घर की, लक्ष्मी पूजन होंगी, बस इतना है प्लान। ఎలాంటి జోష్ ఉంటుంది రాత్రి సాయంత్రం? ఓకే, పర్లేదు, చేయొచ్చు. ఫ్రెండ్స్ తోనా లేదంటే ఎలా? ఫ్రెండ్స్ తో, అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ తో. అంటే ప్లాన్ చేస్తారు కదా, ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఫస్ట్? అంటే అందరం కలిపి చేద్దామని, అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో అందరితో కలిపి చేద్దామని. ఏంటంటే కొనుక్కున్నాయి కదా? గ్రౌండ్ చక్రాస్, ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి, కాకరపూతులు, పెన్సిల్స్, ఏంటి ఇష్టం? బాంబ్స్ ఇష్టం లేదంటే సాఫ్ట్వేర్ పేల్చే ఇష్టం? బాంబ్స్. ఎవరికి మెసేజ్ ఇవ్వబోతున్నారు దీపావళి మెసేజ్? హ్యాపీ దివాళి, అందరికి హ్యాపీ దివాళి, సేఫ్ దివాళి, ఇంకా జాగ్రత్తగా కాల్చుకోవాలి అంతే. చిన్నప్పుడు అంటే జస్ట్ ఒక 1 month 2 months బిఫోర్ నుంచి మేమే తయారు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి అంత సెల్ ఫోన్ వచ్చిన తర్వాత వీళ్ళకి అసలు ఆ ఎఫెక్షన్స్ ఏమి లేవు. ఫ్రెండ్స్ కూడా ఎవరు గ్యాదర్ అవ్వట్లేదు. అప్పుడుండే ఇది లేదు, ఎవరికి వాళ్ళే అయిపోయింది. దివాళీ కూడా మేము ఇప్పుడు దివాళీ స్టార్ట్ చేస్తే నాగల చవితి వరకు కాల్చేవారు, న్యూ ఇయర్ కూడా ఉండే. ఇప్పుడు జస్ట్ 1 hour కాల్చిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి సెల్ ఫోన్ చూసుకోండి. సో ట్రెడిషన్ అయితే మాత్రం పండుగలు అయితే చచ్చిపోతున్నాయి రోజు రోజుకి. అంత ఏం లేదు ఎక్స్పెక్టేషన్. ఫస్ట్ నేర్పించాలి, ఫస్ట్ నుంచి మన పండుగల గురించి అని గురించి చెప్పాలి. ఇప్పుడు మొబైలే కాదు, పేరెంట్స్ కి దీనిగా ఉండాలి అని చెప్పి ఒక ట్రెడిషన్ అంతా నేర్పించాలి వాళ్ళకి. ఇప్పుడు అంతా వెస్ట్రన్ కల్చర్ అయిపోయింది. సో వాళ్ళు ఫస్ట్ నుంచి నేర్పిస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, లేదంటే ఇంకా అయిపోయినట్టే. మా జనరేషన్ తోనే అయిపోయింది, ఇంకా ఇప్పుడు వీళ్ళు పూర్తిగా మర్చిపోతున్నారు. ఏంటంటే కొనుక్కున్నారు? సెన్సర్ బోర్డ్ లో అవన్నీ ఎక్కువ కొనుక్కున్నాం. పికాక్ ది, ఇంకా నెక్స్ట్ నా ఫేవరెట్ షార్ట్స్. ఎలా ప్లాన్ చేస్తావు దీపావళి? చాలా గ్రాండ్ గా. లాస్ట్ ఇయర్ కొన్ని తక్కువ ఉన్నాయి, ఇప్పుడైతే చాలా ఎక్కువ కొనుక్కున్నాం. క్రాకర్స్, కలర్ఫుల్ క్రాకర్స్ అన్నీ ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి చేసుకుంటాం. అంటే బాంబులు అంటే చిన్న చిన్నవి కాలుస్తాం, పెద్ద కాకుండా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లైక్ కాటన్ క్లోత్స్ వేసుకోవాలి, కాల్చినప్పుడు మాస్క్ పెట్టుకోవాలి. డేంజరస్ స్మోక్ మన మౌత్ లో కాటి, షూస్ వేసుకోవాలి కాలు మీద కాటికి తుర్లకుండా. సో ఫస్ట్ మేము మా తాతయ్య దగ్గర నుంచి సీమ్ పటాస్కాయలు ఇంకా రాకెట్లు కొనుక్కున్నాం. తర్వాత డాడీ ఏమో ఆటం బాంబు 2000 వాళ్ళ ఇంకా 25 షాట్స్ కొన్నారు. చాలా లో ప్రైస్ కి చాలా బాగా దొరికినాయి. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. ఈవినింగ్ ఫస్ట్ ప్రసాదం ఇవన్నీ తినేసి తర్వాత నైట్ 10 o'clock కి ఫైర్ క్రాకర్స్ ఇంకా స్టార్ట్ చేస్తాం. ఇంకా బాంబ్స్ అంటే ఇష్టం, పేలేవంటే ఇష్టం, గట్ సౌండ్ వచ్చేవి అవి ఇష్టం. సో ప్రికాషన్స్ అన్ని అంటే లైట్ అంటే కొంచెం హ్యాండ్స్ కి ఆకలికి బాంబులు కొంచెం దూరంగా ఉంచి సేఫ్ గా ప్లాన్ చేసుకున్నాం. సో వి విష్ దట్ వి డోంట్ హ్యావ్ ఎనీ ఇంజురీస్ టుడే. 4800 కొన్నాము, 800 డిస్కౌంట్ ఇచ్చారు అంతే. 4000 కొన్నాము. పిల్లలకి మరి తప్పదు కదా, దీపావళి అంటే వీళ్ళకి సరదా. ఈవినింగ్ శుభ్రంగా స్నానాలు చేసి దేవుడి పూజ చేసుకుని బాంబులు వెలిగించుకున్న పిల్లల చేత. బాంబులు కాదు, కాకరపువ్వుతులు, పెన్సిల్స్, అగ్గిపెట్లు, అవే బాగానే ఉంది. కాకపోతే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి.